విజయబాబు గారు చెప్పండి, ఈరోజు ఈనాడు వాళ్ళు రాసిన పేపర్లు చూస్తే నాకైతే చేదరనిపించింది. మీరు సీనియరే, నేను సీనియర్నే ఈ జర్నలిజంలో. ఈ రకంగా ఒక గంజాయి వనాన్నేకి కాపలాదారుడిగా రామోజీరావు గారు మారిపోయినట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. అసలు నిజానికి నాకు ఈ స్థాయికి ఇట్లా బట్టలు తీసి తిరుగుతారు వీళ్ళిద్దరూ అని నేను ఎప్పుడైతే ఊహించలేదు. కానీ ఇంత నీచంగా మారింది ఇవాళ. మీరు పేపర్ చూస్తుంటే దాని మీద మీ విశ్లేషణ ఏమిటి? మీరు ఇటువంటి వార్తల్ని మీరు సమర్థించే పరిస్థితి ఉందా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి ముక్క అనడం, ఇంకా అది ఇది నానా చెత్తా చెదారం రాయటం ఏమిటి? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమి? భారతదేశంలో జర్నలిజం అనేటువంటి తులసి వనంలో గంజాయి మొక్క ఏది అన్నట్టయితే ఈనాడు అనేటువంటిది. మీరు ఇందా చెప్పినట్టుగా మనబోటి సీనియర్ జర్నలిస్టులు ఎవరిని అడిగినా కూడా నిజాయితీగా నికార్సుగా చెప్పమంటే చెప్పే మొదటి మాట ఇది పూర్తిగా ఒక గంజాయి మొక్క అనేటువంటిది ఈనాడని ఈజీగా చెప్పచ్చు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో తులసివనం, ప్రజాస్వామ్యం అనేటువంటి తులసివనంలో గంజాయి మొక్క ఎవరు అన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారని చెప్తారు. కాబట్టి ఈ గంజాయి మొక్కలన్నీ కూడా కలిసి ఇవాళ ఒక నక్కల్లాగా, నాగుల్లాగా, విషనాగుల్లాగా విషం చిమ్ముతూ ఉంటే ఇది ప్రజలు నిన్న దానికి మళ్ళీ తర్వాత అర్థం మీరు చెప్పినట్టుగా జయప్రకాష్ నారాయణ గారు ఉవాచ ఒకటి నిన్న చెప్పింది ఏంటంటే ప్రజలు అమాయకులంట. పాపం వీళ్ళు ఏంటంటే ప్రజలు అమాయకులు అనేటువంటి భ్రమంలో ఉండి వీళ్ళంతా కూడా విషం కక్కుతున్న పరిస్థితి. అదే అదే అంటే ఇదిగా చెప్పాను నేను. ఇంత దిగజారుడు జర్నలిజం అనేటువంటిది బహుశా యావత్ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే లేదు. అంటే ఒక్కటి ఏంటంటే ఈ దిగజారుడు జర్నలిజం చూసినప్పుడు అమెరికాలో అంటే యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఏంటంటే అటు రష్యాకి అమెరికాకి పోటాపోటీ ఇది జరిగేది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఉలిక్కి పడేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకొని అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ మెకార్థీ అనేటువంటి జోసెఫ్ మెకార్థీ ఏం చేసేవాడంటే ఇలాగే ఒక కమ్యూనిజాన్ని పూచిగా చూపించి అదిగో అమ్మో అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుందని ప్రజల్లో ఒక భయోత్పాతాన్ని సృష్టించేవాడండి. రోజుకి రకరకాల కథనాలతో భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఉంటే ఈ భయానికి అతగాడు చేసే కుట్రలకి కుహకాలకి జర్నలిస్టులు సైతం ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని ఈ జర్నలిజంలో ఎవరైనా ఇలాంటి దిగజారుడు భయానకమైనటువంటి పరిస్థితులను చెప్పుకోవాలంటే దాన్ని మెకార్థీయిజం కింద వచ్చింది. మనకి గోబెల్స్ ప్రచారం గురించే మనం చెప్పుకుంటాం, కానీ హిట్లర్ కాలంలో అంతకు మించినటువంటి భయానక పరిస్థితుల్ని సృష్టించిన వ్యక్తి మెకార్థీ. అలాంటి మెకార్థీ ఎవరు అన్నట్టయితే ఇవాళ తెలుగునాట ఈ రామోజీరావు అని చెప్పాలి. ప్రతిరోజు కూడా ఏంటంటే అసలు వార్తలు లేవండి, అందులో వార్తలు లేవు. రోజు ఎలాంటి నీచమైన వార్తలు రాయాలనేటువంటిది ఇవాళ మీరు చూసినట్టయితే బ్యానర్లో మామూలుగా కామెంట్స్ అనేటువంటి ఎడిటోరియల్లో ఉంటాయి. ఎడిటోరియల్స్ కూడా ఇవే రాస్తున్నారు ఈ మధ్య. మీరు చూసే ఉంటారు. ఎడిటోరియల్ అనేది నేషనల్ ఇష్యూస్కి సంబంధించో స్టేట్ ఇష్యూస్కి ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి కామెంట్ అనేది జరుగుతుంది. కానీ అటు ఎడిటోరియల్లోనూ ఇదే, ఇక్కడ ఇదే. ఈ రోజున మీరు చెప్పినట్టు చూసినట్టయితే ఇది ఎంత వంటకం అంటే గుండెల మీద మీరు ఆ విషయాన్ని నా స్టోరీ పక్క వద్దాం. గంజాయి వన్ ఉంది వాళ్ళ బ్యానర్ హెడ్డింగ్ గుండెలపై ట్యాప్ కంపటెంట్. అంటే 5 ఏళ్ల నుంచి ట్యాపింగ్ చేస్తా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి 5 ఏళ్ళు కామ్గా ఉండి ఏ రకమైన ఆధారాలు చూపించకుండా ఇవాళ మాత్రమే ఇది బ్యానర్ హెడ్డింగ్. అంటే తాజా వార్తలే కదా, బ్యానర్ హెడ్డింగ్స్ ఏం వేస్తాం మనం? తాజా వార్తలు వేస్తాం. మరి ఇది 5 ఏళ్ల నుంచి ఇదే సాగుతూ ఉంది అన్నప్పుడు దీన్ని తాజా వార్త కింద ఇవాళ వేయడంలో ఉద్దేశం ఏంటి అంటే రోజుకు ఒక వంటకం బ్యానర్ హెడ్డింగ్గా ఒక 5-6 రకాల వంటకాలన్నీ కూడా లోపల ఇలాంటి అత్యంత జుగుప్సాకరమైన దిగజారుడు నీచ నికృష్ట జర్నలిజంలో అంటే ఒక బురద అనమాట. బురదలో రోజు కొట్టుమెట్టాడుతున్నటువంటి స్థితి. దాన్ని చూసి అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఇద్దరిని కూడా సంతోషపెట్టడం, వీళ్ళు సంతోషపడతాం అనేటువంటి తప్ప ఇందులో ప్రజలకి నిజానికి ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు. జయప్రకాష్ నారాయణ లాంటి వాడు అనుకోవచ్చు, రామోజీరావు గారు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. అందుకనే వాళ్ళ ఊహల్లో విహరిస్తున్నారు కాబట్టి ప్రజలు ఫుట్బాల్ కొట్టినట్టుగా కొట్టారు. ఇవాళ ఈ పేపర్ను కూడా జనాలు అసహించుకుంటున్నారు, ఏసరించుకుంటున్నారు. ఇదేం జర్నలిజం, ఇదేం పోయే కాలం, ఇంత ఇదే అవసరం అని చెప్పని. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాం అనే భ్రమల్లో ఉంటే అది వాళ్ళ మెదళ్ళు కల్తీ అయిపోయినట్టు తప్ప, వాళ్ళ మెదళ్ళు ఛిద్రం అయిపోయినట్టు తప్ప మరొకటి కాదు.
అందుకని ఈ తరహా జర్నలిజాన్ని ప్రజలు డెఫినెట్ గా ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల పేపర్లు తగలబెడుతున్నారంటేనే ఎంత ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ముందు ముందు మరింత ఈ తిరుగుబాటుని వీళ్ళు చవి చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయండి.